రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో. ఏ ముఖం అండి? ముసుకులేని ముఖముతో. ముసుకులేని ముఖమట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఎలాంటి ముఖం అండి? ముసుకులేని ముఖం. ముసుకులేని ముఖం. మనందరం యేసుస్ క్రీస్తు ముసుగు వేసుకున్నామట. ముసుగు, యేసుక్రీస్తు ముసుగు అన్నమాట. కానీ సబ్జెక్ట్ తేడా వస్తే, పరిస్థితి తేడా వస్తే ముసుగులా పడేస్తాం కదా. ఇంకోటి వస్తుంది ఒరిజినాలిటీ లోపటి నుంచి. కాబట్టి ఈ 2 కొరింథీ 3:18లో భక్తుడు అంటున్నాడు, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం తీసేయాల్సింది ఏంటంటే ముసుగు. ఏం ముసుగు? భక్తనే ముసుగు. భక్తనే ముసుగు, నీతిమంతుడనే ముసుగు, ప్రార్థనాపరుడనే ముసుగు, క్రైస్తవుడనే ముసుగు. హల్లెలూయా. క్రైస్తవత్వం అనేది ఒక ముసుగు. ఈ ముసుగు తీయవయ్యా ముందు. ఈ ముసుగు తీయాలప్పుడు దేవుని బల్లకు సమీపించాలంటే మీరందరూ ఏం చేయాలి? అప్పుడు నాతో పాటు ఏం చేయాలా? ముసుగు తీయాలా. ముసుగు తీస్తే లోపల మసక ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మసక, మచ్చలు ఉంటుంది, లోట్లు ఉంటాయి. ఆయన వెలుగు నీ మీద ప్రకాశించాలి. అవకాశం అయ్యా నీ ముసుగు తీస్తే కదా. నువ్వు ఎప్పుడూ ముసుగేసుకొని అద్దంలో తీసుకొని జీసస్ క్రైస్ట్ లాగా ఉన్నానని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు ముసుగు తీస్తే ఏం ప్రాబ్లంలే, అసహ్యంగానే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వెలుగు నీ మీద పడినప్పుడు ఆ మచ్చలన్నీ కూడా మహిమగా మారిపోతాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని బల్ల సమీపిస్తున్న నువ్వు ఏం తీయమంటున్నాడు? ముసుగు తీసే అంటున్నాడు. ముసుగు తీస్తేనట ఆయన మహిమ అద్దము వలె ప్రతిఫలింపచేయును, మహిమ నుండి అధిక మహిమను పొందుదుము, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మనము మార్చబడాలా. అటువంటి అనుభవములోకి వెళ్ళాలి. 99% క్రైస్తవం ఎలా ఉంది? ఇప్పుడు ముసుగేసుకొని ఉంది అంటున్నాడు. ముసుగు, ఈ ముసుగు తీసి దేవుడి దగ్గర యథార్థంగా దావీదు ఎంత యథార్థంగా ఒప్పుకున్నాడండి తప్పు. యథార్థంగా ఒప్పుకున్నాడు. యథార్థత చాలా ఇంపార్టెంట్ అండి. భక్తిగా ఉన్నట్టు చూపించడం ఇంపార్టెంట్ కాదు, యథార్థత ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి యథార్థతలోకి వెళ్దాం. చివరిగా పేతురు 2వ అధ్యాయము 41వ వచనం. పీటర్ 2:4. కాబట్టి నేను చదువుతాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మ పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారట. ఎంతమంది అండి? 2వ అధ్యాయము 41వ వచనంలో ఈ దేవుని అపోస్తులు వారందరూ కూడా ఈ సిలువను గురించి ప్రకటించారు, ఈ కమ్యూనియన్ గురించి ప్రకటించారు, ఈ సువార్త గురించి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఏమైందంటే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు ఇప్పుడు ఆ టైంలో ఎవరిది ఏం చేయాలండి? బాప్తిసం పొందారు. ఇప్పుడే జోసెఫ్ గారు చెప్పారు కదా, ఫ్రాంక్లిన్ గారు సేవ చేస్తున్నప్పుడు మరి రూపాంతర పరిచర్యలో తాటిపర్తిలో ఇప్పుడు చాలామంది పిల్లలు వచ్చారు. ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని 100 మంది బాప్తిసం పొందారు. ఇప్పుడు ఎందుకు పొందట్లే? మనం బాప్తిసాలు ఇవ్వాలి.
చాలామందిని సిలువ సన్నిధికి నడిపించాలి. మనం ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే దాన్ని స్వార్థ భక్తి అంటారు కదండి, స్వార్థం అంటారు. కానీ ఇక్కడ బైబిల్ తెలిసి ఎప్పుడైతే వాక్యం ప్రకటించారో అందరూ అంగీకరించారట. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారట. దాని తర్వాత వచ్చిన చదవమ్మా, వీరేం ఎందుకు తెలిసినటువంటి కార్యాలు జరిగాయి? ఈ కార్యాలు జరగడానికి కారణం ఏంటంటే వీరు అపోస్తలుల బోధయందును, ఫస్ట్ ఏంటండి బోధయందు, చాలా జాగ్రత్త, బోధయందు ఈ వాక్యం చెప్తున్న ఈ వాక్యమందు, ఈ బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచుటి అందును, ప్రార్థన చేయటి అందును. హల్లెలూయా. ఎందుకు కార్యాలు జరగట్లే? ఎందుకు వేల మంది చేర్చబడట్లే? నేనైనా మీరైనా, సంఘాలు నడిపిస్తున్న పాస్టర్ గారులైనా, బిషప్పులైనా ఈరోజు కార్యాలు ఆగిపోయినట్టు ఎందుకు కనిపిస్తున్నాయి? మీకు విషయం తెలుసా? ఆదిమ సంఘములో జరిగిన క్రియలు, ఆదిమ సంఘములో యేసుక్రీస్తు ప్రభువు నేను నమ్ముకున్నంత మంది ఇంత ఫ్రీడంలో నమ్ముకోవట్లేదు. కారణం ఏంటంటే ఆదిమ సంఘము ఏం చేసింది? వారు బోధించినప్పుడు 3000 మంది ఎందుకు చేర్చబడ్డారంటే వాళ్ళట అపోస్తులుల బోధయందును, సహవాసం, ఫ్రైడే ప్రేయర్ అన్నప్పుడు సహవాసానికి రావడానికి ఇష్టపడాల. అవకాశాన్ని భక్తి చేయడం కాదు, భక్తిని నువ్వు అవకాశం చేసుకొని చేయాలి. నీ ముసుగు తొలగించుకోవాలా. నీకు నిజంగా దేవుడంటే ప్రేమ ఉంటే నీ పరిస్థితులన్నిటినీ అనుకూలపరుచుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర రావడం భక్తి కాదు, కానీ అననుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా చేసుకోవడం. దావీదు రివెంజ్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా చేయలేదు. ఆయన అపకారికి సైతము ఉపకారము చేశాడు. కాబట్టి నువ్వు అవకాశం చేసుకొని దేవుని భక్తిలోకి వస్తే అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడిచిటి అందును, ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉన్నారట. హల్లెలూయా. మళ్ళా సంఘాల్లో, మళ్ళా క్రైస్తవ సమాజంలో అపోస్తలుల బోధ అంటే దేవుని వాక్యమందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు, ఇందులో అంటే బాధపడతారు కదా అస్తమాని ప్రైజ్ అండ్ వర్షిప్ అందు, అంటే అలాగా అనాలని కాదు, అంటే అవి డామినేట్ అయిపోయాయి. మీకు అర్థమైందా? అన్నీ ఉండాలా, కానీ అందరూ ఏది మూలమై ఉండాలి? మూలమేమై ఉండాలంటే వాక్యమై ఉండాలి, మూలమై ఉండాలంటే సహవాసమై ఉండాలి, మూలమేమై ఉండాలంటే రొట్టె విరచడమై ఉండాలి, మూలమేమంటే ప్రార్థన అయి ఉండాలి. ఇవి ఉండగా నువ్వు ఎన్ని పాటలన్నా పాడు, నువ్వు ఉండగా ఎన్ని రిట్రీట్లన్నా చెయ్యి, నువ్వు ఉండగా ఎన్ని అవుట్రీచ్లన్నా చెయ్యి, ఇవి లేకుండా యాక్టివిటీలు చేస్తే యాక్టివిటీ లాగానే ఉంటుంది. సంఘాలు ఎక్కడికక్కడ చచ్చుబడిపోవడానికి కారణం ఏంటంటే ఆదిమ సంఘము వీటి విషయంలో ఎడతెగక ఉంది. కాబట్టి అటువంటి భక్తి చేయడానికి దేవుడు మనందరినీ మరి మన హృదయాల్లో గొప్ప మంట మరి కలిగించడానికి, గొప్ప ఉజ్జీవం రావడానికి. ఉజ్జీవం. మొన్నటి దినాన మా ఇంటికి ఒక భక్తుడు వచ్చాడు. ఆయన కొద్దిసేపు మాతో స్పెండ్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, బ్రదర్ మేము ప్రేయర్ రైడ్ చేసామండి అన్నారు. ఏం చేశారు? ప్రేయర్ రైడ్ అంటే కారు వేసుకొని విశాఖపట్నం అంతా తిరుగుతా ప్రార్థన చేశాడట. మొత్తం విశాఖపట్నం అంతా. ఆయన ఎక్కడోడో, కానీ ప్రజలను చూస్తే, పట్టణాలు చూస్తే వీళ్ళందరూ రక్షించబడాలి అనే ఒక ఆశ, ఒక తృష్ణ అనేది అతను ప్రేయర్ రైడ్కి వెళ్ళాం బ్రదర్ అని. ఆయన ప్రేయర్ రైడ్ అంతా చేశాక మా ఇంటికి వచ్చి మాకు కూడా ప్రార్థన చేసి మేము ఒక ఫెలోషిప్లో ఉండి భోజనం చేసి ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకొని మేము మంచి సహవాసంలో గడిపాం. కాబట్టి మన సంఘాలు కూడా ఇక నుంచి దేని యందు? అపోస్తలుల బోధ యందు, ఈ వాక్యమందు,
సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగకుండులాగున దేవుడు మనల్ని సన్నిధం చేయనుగాక. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో మీరు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు నా ఈ చెమటకి ప్రతిఫలం చెప్పండి. ఏం చేయాలండి? ప్రైజ్ గాడ్. ఆడవాళ్ళు బాగా చెప్తారండి, ముసుగు తీసేయాలా అంటే ఏమండి, ఈ ముసుగులు తీసేయకండి, ఇది ఆ ముసుగు కాదు ఇది అంటుంది. ముసుగు తీసేయాలి. ముసుగు తీస్తే మనలో ఉన్న మసకంతా దేవుడు మహిమగా మారుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మా నాయన, ఇదిగో మొదటి ఆదివారంలోకి నువ్వు మమ్మల్ని నడిపించావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి అస్వస్థత ఉన్న బిడ్డను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వు పొందిన దెబ్బలు బట్టి మాకు స్వస్థత నాయన. నీ కమ్యూనియన్లోకి మేము వెళ్తూ ఉన్నాం. తలవంచిన ప్రతి బిడ్డ వారి జీవితంలో ఉన్న ముసుగును నాతో పాటు మేము తీయడానికి నువ్వు కృపను దయచేయండి నాయన. మా ప్రభువా, ఇదిగో నీ బల్లను సమీపిస్తున్నామంటే జీవము గల దేవుణ్ణి సమీపిస్తున్నాం. ఇదిగో సిలువ మీద మాకై మా పాపాల నిమిత్తము ఇదిగో మా కోసము నువ్వు పాపంగా మారిపోయి, మా కోసం నువ్వు శాపంగా మారిపోయి, మా కోసం నువ్వు కురీపిగా మారిపోయి, మేము పొందవలసిన ప్రతి శ్రమను నాయనా, మా ప్రతి నాయనా పాపపు జీతాన్ని నువ్వు పొంది సిలువలో మా కోసం మరణించి, ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా నీ రుణం తీర్చుకోలేము తండ్రి. నా పాపం కోసం, నా భయంకరమైన ఆలోచనల కోసం, నేను చేస్తున్న ఇదిగో ఈ చేత్తో చేస్తున్న అత్యంత హీనమైన నా క్రియలకు బదులు, ఇదిగో నా తలంపులకు బదులు నువ్వు సిలువలో నా కోసం మాంసపు ముద్దలా మారిపోయి, ఇదిగో ఏ మరణం అయితే మేము సంపాదించుకున్నామో ఆ మరణాన్ని నుంచి నువ్వు మమ్మల్ని ప్రేమించి తప్పించి నాయనా మాకు ఈరోజు నిత్య జీవము, రక్షణ అనే గొప్ప భాగ్యం ఇచ్చావు తండ్రి. నాయన ఎంత సంతోషము, ఎంత ఆనందము నాయనా. నీ ఆత్మ, నీ పరిశుద్ధాత్మ చేత తలవంచిన ప్రతి బిడ్డను దర్శించి వారి జీవితాల్లో నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణానందము వారికి అనుభవంలోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, నీ బల్ల సమీపిస్తుండగా ఈ బల్ల గొప్ప భాగ్యము నివారించుకోవడానికి సాయం దయచేయండి. గొప్ప భాగ్యము తండ్రి. ఎన్ని కోట్లు పెట్టినా రాని భాగ్యము, ఎన్ని సత్క్రియలు మేము చేసినా మేము సంపాదించుకోలేని భాగ్యము నువ్వు ఉచితముగా, మేమింక నువ్వు పాపములో ఉండగానే నువ్వు మా కోసం మరణించి మా కోసం తెచ్చిన మహాభాగ్యమైన ఈ బల్లను మేము సమీపించడానికి సాయం దయచేయండి నాయనా. మరి ముఖ్యంగా ఈ బల్లను సమీపిస్తున్న కొలది నాయనా, ఈ బల్లలో ఉన్న మహాబలము ఈ బిడ్డలు తల వంచిన ప్రతి బిడ్డ జీవితములో ప్రసరింపచేసి తండ్రి, ప్రతి అనారోగ్యం నుంచి, ప్రతి కీడు నుంచి, ప్రతి ఉపద్రవం నుంచి, ప్రతి డిప్రెషన్ నుంచి, ప్రతి ఫినాన్షియల్ ప్రాబ్లం నుంచి, ప్రతి మానసికమైన స్థితి నుంచి, ప్రతి ఆర్థికమైన స్థితి నుంచి నాయన, ప్రతి లోటు నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి కన్నీటి నుంచి తప్పించగలిగ బలమైన శక్తి చేత బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. ఈ బల్లను చేరుకున్నాక ఈ బిడ్డలందరూ కూడా ఇదిగో నీ సిలువ సాక్షులై, ఇదిగో సిలువ సువార్త కోసము బాధ్యత కలిగి నాయనా నీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం దయచేయమని ఇదిగో మా అందరి ముసుగులు తీసివేసి, మా అందరి జీవితాల్లో ఉన్న ప్రతి మరకను, ప్రతి మసకను నాయనా నువ్వు నాయనా చెరిపి గొప్ప మహిమలోకి మా అందరినీ నువ్వు నడిపించి గొప్ప సంతోషంలోకి నడిపించమని, తలవంచిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని, వారికి ఉన్న సమస్తాన్ని దీవించి నువ్వే మహిమ, ఘనత, ప్రభావం పొందమని
మా ప్రభువు రక్షకుడు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.